ఇప్పుడు మొన్న 25 మంది గెలిస్తే 25 మెంబర్స్లో 9 మంది రెడ్లు ఉన్నారు, 3 బ్రాహ్మణ్స్ ఉన్నారు, 2 ముస్లిమ్స్ ఉన్నారు, 2 వెలమ ఉన్నారు, 6 మాత్రమే బీసీలు ఉన్నారు, ఒక ఎస్సీ, ఒక కమ్మ. ఎస్టీలో ఎవరైనా ఉన్నారా? ఎస్టీలు ఎవరు లేరు. మరి ఈ 90% పైన ఉన్న వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఏది ఇక్కడ? ఉండాల్సిందే కదా. అండ్ ఇంకోటి, ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళలో మొత్తం మెజారిటీ అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. 70% బీసీలు ఉన్నారట. మరి మనం ఎందుకు అక్కడ ఆ చైర్మన్ పదవిలోనో లేకపోతే కీ పొజిషన్లోనో ఎందుకు లేం? ఒకవేళ మనమే అక్కడ ఉంటే ఆ సంపదని లేకపోతే ఉన్నటువంటి ఫండ్ని మంచి సంక్షేమానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఈ క్షణం నుంచి అయినా అడ్వకేట్స్ అంతా దయచేసి 5,000కో 10,000కో అమ్ముడు పోకుండా, మేము చెప్పేంత పెద్దవాళ్ళం కాదు మీకు, ఎందుకంటే మీరు పెద్ద పెద్ద అడ్వకేట్స్ మీరు. సో మీరు న్యాయం కోసం బాధితులు మీ దగ్గరికి వస్తే వాళ్ళ కోసం కొట్లాడుతున్న అడ్వకేట్స్ మీరు. ఒకవైపున ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు టీచర్లు డబ్బులు తీసుకుంటుంటే, గ్రాడ్యుయేట్స్ డబ్బులు తీసుకుంటుంటే, చదువుకున్న వాళ్ళు మీరు కూడా పని చేస్తారని క్వశ్చన్ చేసిన మేము ఇవాళ అడ్వకేట్లను కూడా అడుగుతున్నాం. సో దయచేసి డబ్బులకు అమ్ముడు పోకుండా ఈ బార్ కౌన్సిల్లో మంచి నాయకత్వాన్ని కనుక మీరు ఎన్నుకుంటే మీ సంక్షేమం కోసం, మీ వెల్ఫేర్ కోసం, మీ కుటుంబాల కోసం వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అవకాశం ఇవ్వండి అందరికీ.